ఈ ఎన్నిక జరుగుతున్నది రెండే పార్టీలకు మధ్యన. ఒకటి 6 గ్యారెంటీలు ఎగ్గొట్టి పేదవాళ్ల గూడు కూలగొట్టి ఇవాళ వాళ్ళ నడుమిరగొట్టి కారోబార్ బంద్ అయ్యేటట్టు చేసి బతుకు నాగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పేదవాడి కోసం గల్లబట్టి కాంగ్రెస్ పార్టీని ఇస్తావా ఇయ్యవా బజార్ల గుంజి కొడతాం నా కొడక అని చెప్పి ఇలా నిలదీస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్యన జరుగుతున్నది. ఆలోచించండి. ముఖ్యమంత్రి మొన్న వచ్చిండి ఇక్కడ ఎర్రగడ్డకు వచ్చి ఏమంటుండు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి నన్ను నమ్ముండ్రి అంటుండు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 800 మంది రైతులు చచ్చిపోయినరు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 162 మంది ఆటో అన్నదమ్ములు చచ్చిపోయినరు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 1000 ఇళ్ళు గులగొట్టినవు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇలా హైదరాబాద్లో అందరి కారోబార్లు బంద్ చేసినావు. హైదరాబాద్లో నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వు ఎన్ని కట్టినవు ఇల్లు చెప్పి ఓటు అడుగు. జూబ్లీ హిల్స్లో ఎన్ని రోడ్లు వేసినావు? హైదరాబాద్లో కొత్తగా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినావు? హైదరాబాద్లో ఎంతమందికి నీళ్లు ఇచ్చినావు చెప్పి ఓట్లు అడుగు. కేసీఆర్ గారు కరెంటు సమస్య పరిష్కారం చేసిండు. కేసీఆర్ రాకముందు అపార్ట్మెంట్లలో జనరేటర్లు, దుకాణాలలో ఇన్వర్టర్లు ఉంటుండే. కేసీఆర్ వచ్చినాక కరెంటు సమస్య పోయింది. కేసీఆర్ వచ్చినాక గరీబోడు సుకూన్ ఉండే. కానీ ఆ పరిస్థితి నుంచి ఇలా గరీబోళ్లను రోడ్ల మీద గుంజే పరిస్థితి తెచ్చిండు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎసంటోళ్ళకి బుద్ధి చెప్పాలనా వద్దా? कांग्रेस पार्टी की बुद्धि చెప్దామా వద్దా? आपने कांग्रेस को मौका दिया, कांग्रेस ने आपको धोखा दिया. आप ना एक बार नहीं, आप लोग 11 बार हिंदुस्तान में अपने मुल्क में 11 बार आपने मौका दिया कांग्रेस पार्टी को.